లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మా. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ కావడానికి మనం ఏం పరిహారాలు తీసుకున్నామో చక్కగా వివరించండి. షూర్, డెఫినెట్లీ మ్యామ్. యాజ్ ఎ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారక అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్ చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కన్యరాశి వారికి యోగకారక ఏ గ్రహాలు ఉంటాయో అసలు వివరించండి. కన్యారాశి వాళ్ళకి 2 గ్రహాలు యోగకారకాస్ అవుతాయి. అంటే 100% మనము బుధుడు అనుకోవచ్చు, లగ్నాధిపతి అండ్ దశమాధిపతి అవుతారు అనమాట బుధుడు కన్యా లగ్నం వాళ్ళకి. అండ్ శుక్రుడు, ఎందుకంటే శుక్రుడు కొద్దిగా లైట్ పాపిగా చెప్పుకుంటారు అనమాట ఈ లగ్నం వాళ్ళకి. ఎందుకు అంటే ఒక మారక స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ ఇంకొకటి భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు. సో మారక స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి కొద్దిపాటిగా కొంచెం స్లైట్ వేరియేషన్, ఒక 10% అట్లా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి శుక్రుడికి. బట్ అదర్వైజ్ 2 గ్రహాలు కూడా శుభ ఫలితాలే ఇస్తాయి అన్నమాట, బుధుడు అండ్ శుక్రుడు. సో మనము మిథున రాశికి ఎట్లాగైతే చెప్పుకున్నామో బుధుడు గురించి, కన్యా రాశి వాళ్ళకి బుధుడు ఇక్కడ మళ్ళీ లాజికల్ ప్లానెట్, లాజికల్గా ఆలోచించడము, కమ్యూనికేషన్కి సంబంధించి అకౌంట్స్. కన్యా రాశి వాళ్ళు మ్యాక్సిమం మనకి అకౌంటింగ్లో కనబడుతూ ఉంటారు. వీళ్ళకి బ్యాలెన్సింగ్ చేయడము, లయబిలిటీస్, అసెట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్స్ చేయడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనకి సిఏ అకౌంటెంట్స్, సిఎఫ్ఏస్ వీళ్ళందరూ కూడా మనకి కొద్దిగా కన్యారాశి నుంచి కనబడుతూ ఉంటారు. హీలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, లేకపోతే హీలింగ్ సైడ్ ఉన్న ప్రొఫెషన్స్ అన్నీ కూడా కన్యారాశి కిందికి వస్తాయి. కాబట్టి ఈ బుధ మహర్దశ వచ్చిన, బుధ అంతర్దశ వచ్చిన వీళ్ళకి ఏమవుతుందంటే కెరియర్లో సడన్గా బూమ్ అవుతారు అనమాట. ఎందుకంటే దశమ స్థానాన్ని కూడా బుధుడు రూల్ చేస్తారు కాబట్టి కెరియర్లో ఒక సడన్ చేంజ్ ఇన్ ద కెరియర్, అంటే 180 degrees చేంజ్ అవ్వడం అనమాట బుధ అంతర్దశ, బుధ మహర్దశ వచ్చినప్పుడు. ఎందుకంటే 10th లార్డ్ మనకి టెక్నికల్గా దశమాధిపతి కెరియర్ షిఫ్ట్ చేసే ఒక గ్రహం లాగా, కీ ప్లానెట్ లాగా అయిపోతారు అనమాట. 180 degrees కెరియర్ చేంజ్ అవుతుంది. అంటే కొన్నిసార్లు వీళ్ళు ఇనిషియల్గా చదువుకుంది ఒకటి, ఆ కెరియర్లో జాయిన్ అవుతారు. బట్ ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏమంటే స్విచ్ అవుతుంది. ఒకవేళ అంతర్దశ పీరియడ్ కనుక ఒక చిన్న బ్రీఫ్ టైం పీరియడే ఉంది, అంటే ఒక 1 year పీరియడ్ అట్లా ఉంది, లేదా 1.5 year పీరియడ్ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే అంత డిఫరెన్సెస్ కనబడకపోవచ్చు. బట్ ఒకవేళ మహాదశ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిపాటిగా మనకి డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ లగ్నానికి ఎప్పుడైతే ఈ బుధ మహర్దశ వస్తుందో 17 సంవత్సరాల దశ,
ఈ టైంలో వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళడానికి కూడా సడన్గా ఫారెన్ ల్యాండ్స్లో ల్యాండ్ అవ్వడము, ఓకే, అబ్రాడ్ ట్రావెల్స్ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మేనమామల నుంచి సపోర్ట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బుధుడు మేనమామ కారకుడు కాబట్టి మంచి సపోర్ట్ ఫ్రమ్ పెటర్నల్ అండ్ మెటర్నల్ అంకుల్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ యంగర్ సిబ్లింగ్స్ని కూడా వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్న సిబ్లింగ్స్ నుంచి కూడా కొద్దిపాటిగా సపోర్ట్ రావడము, ఇలా జరగడము. అండ్ ఒకవేళ స్వతహాగా బిజినెస్లు ఉంటే కనుక ఆ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి మంచి ట్రేడింగ్స్ చేయడము, స్టాక్స్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ దశ వచ్చినప్పుడు కొంచెము ఎక్స్పాండ్ అవ్వడము, పెట్టిన దానికి ప్రాఫిట్స్ బాగా రావడము. ఎందుకంటే రాజయోగ కారకుడు అయిన గ్రహం కాబట్టి చాలా మట్టుకు మనకి బెనిఫిక్ రిజల్ట్సే ఇస్తూ ఉంటారనమాట. రిలేషన్షిప్స్ బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే చాలా చలోక్తంగా మాట్లాడడము, మాటలతోటి జనాలను ఆకర్షించుకోవడము, ఒక వెరీ గుడ్ ఒరేటర్ లాగా స్థిరపడము, రైటింగ్ స్కిల్స్కి కూడా చాలా మట్టుకు హెల్ప్ అవ్వడం. ఎందుకంటే మిథున రాశి కొన్నిసార్లు మనకి రైటింగ్కి 3rd హౌస్ అండ్ రైటింగ్ స్కిల్స్కి కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు చాలా క్రిటికల్ అయిపోయి రైటింగ్ స్కిల్స్కి కూడా వాళ్ళు ఎక్కువ రాణించడము, ఆల్టర్నేటివ్ కెరియర్స్ లాగా చూస్ చేసుకోవడము, ఇలాంటివి కూడా మనకి బుధ మహర్దశలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా శుక్రుడు కూడా మనం అనుకున్నాం కాబట్టి మేల్ హారోస్కోప్స్లో శుక్ర అంతర్దశ శుక్ర మహాదశ వచ్చినప్పుడు వైఫ్ నుంచి బెనిఫిక్ రిజల్ట్స్ రావడము, ఒకవేళ అన్మ్యారీడ్ మేల్స్ ఉంటే కనుక ఏదైనా ఫీమేల్ నుంచి వాళ్ళకి మంచి సపోర్ట్ రావడము, ఉమెన్ హెల్ప్ చేయడము, రిలేషన్షిప్స్లో కూడా ఇంటికి వాతావరణానికి సంబంధించి, ఎందుకంటే ఈ కన్యా లగ్నానికి ద్వితీయ స్థానాన్ని శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి ద్వితీయ స్థానం మనకి కుటుంబ స్థానము అండ్ మనకి డబ్బుకి సంపాదించుకునే వెల్త్ గివింగ్ హౌస్ అని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి శుక్రుడు ఇక్కడ వెల్ ప్లేస్డ్ ఉండి, అంటే శుక్రుడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే ఉంటే మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీ వాళ్ళతోటి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి రిలేషన్షిప్ బాగుంటుంది, వైఫ్తో రిలేషన్షిప్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి డబ్బు సంపాదించడంలో ఒక మంచి ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎందుకంటే భాగ్యాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే గనక ఈ పర్టిక్యులర్ శుక్ర మహాదశ శుక్ర అంతర్దశ టైమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పే కాంబినేషన్స్ అన్నీ కూడా జనరలైజ్డ్ కాంబినేషన్స్. ఇవి కొన్నిసార్లు మాకు చార్ట్లో వర్కౌట్ అవ్వట్లేదు అండి అని అనుకుంటే గనక అది ఇండివిజువల్ జన్మజాతకాన్ని బట్టి అసలు ఈ పర్టికులర్ గ్రహాలు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఎలాంటి గ్రహాల వీక్షణ ఉంది, దశ అంతర్దశ నాదులు ఎవరు, ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్కి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిషం అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. బట్ ఇవి జనరలైజ్డ్ వ్యూస్ అన్నమాట. అండ్ శుక్రుడు ఇంకొకటి ఏంటంటే ఏదన్నా బిజినెస్లో కన్యా రాశి వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళు బిజినెస్లో ఉంటే కనుక లేడీస్కి సంబంధించిన బిజినెస్ ఏదైనా పెట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు గార్మెంటింగ్ లేకపోతే ఆన్లైన్లో ఈ కామర్స్ ఇట్లాంటివి చేయడము, ఎందుకంటే బుధుడు అండ్ శుక్రుడు రెండు వర్కౌట్ అవుతాయి కాబట్టి ఈ కామర్స్ ట్రేడింగ్ స్టాక్స్ ఇవన్నీ. అండ్ ఉమెన్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి కాస్మెటిక్స్కి సంబంధించి సేమ్ మిథున్ లగ్నంకి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఇంటీరియర్ డిజైనింగ్కి, ఒకవేళ టెక్నికల్ సైడ్ ఉంటే అంటే ఐటీ ఫీల్డ్లో ఉంటే కనుక వెబ్ డిజైనింగ్కి సంబంధించి, ఎందుకంటే వెబ్ డిజైనింగ్లో కూడా చాలా క్రియేటివిటీ ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో అలా వెబ్ డిజైనింగ్ ఫోటోషాప్స్ చేయడము ఇట్లాంటివి, అంటే ఫోటోగ్రఫీ ఎస్పెషలీ ఫోటోగ్రఫీకి కూడా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట ఇలాంటివి. అండ్ కొంతమంది ఈవెంట్ ప్లానర్స్ ఉంటారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకంటే ఇక్కడ చాలా మట్టుకు క్రియేటివిటీ మనం ఎక్కువ వాడుతూ ఉంటాము. అండ్ జనరల్గా కన్యా రాశి వాళ్ళు పర్ఫెక్షనిస్ట్లు కూడా ఉంటారనమాట. అంటే వీళ్ళకి అంత ఈజీగా తొందరగా ఏది నచ్చదు. సో దే బాగా చెక్కుతూ ఉంటారనమాట పర్టికులర్ సిచ్యువేషన్ని సినారియోని బాగా ఇంకా పర్ఫెక్ట్గా తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ స్కిల్స్ ఈ రెండు గ్రహాలు చాలా మట్టుకు వీళ్ళకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. గార్డెనింగ్, బ్యూటిఫికేషన్, గార్డెనింగ్లో కూడా బ్యూటిఫికేషన్ అనేది ఒకటి సెపరేట్ ఆర్ట్ అన్నమాట. అది ఎక్కడ ఏ ప్లాంట్ని పెట్టాలి అనేది కూడా వీళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి. హర్బ్స్కి సంబంధించిన కెరియర్స్, అంటే ఏదైనా హర్బల్ ప్రోడక్ట్స్కి సంబంధించి న్యాచురల్ పద్ధతిలో ఆయుర్వేదిక్ పద్ధతిలో బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే ఇట్లాంటి ఈ గ్రహాల టైమ్స్లో ఒకవేళ ఫేవరబుల్గా ఆ జన్మజాతకాలలో కాంబినేషన్స్ ఉంటే ఈ టైమ్స్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మరి పరిహారాలు ఒకవేళ బుధుడు కనుక పాపగ్రహాలతో ఉంటే విష్ణు సహస్రనామము చాంటింగ్ చేయడము, బుధవారం రోజు
గణపతికి ఆరాధన కూడా చేసుకోవడము, విష్ణు సహస్రనామం చేసుకోవడము, కృష్ణుడికి పూజ చేసుకోవడము, ఇస్కాన్ టెంపుల్స్ విజిట్ అవ్వడము, ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ యాజ్ ఐ మెన్షన్డ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు గోవుకి తినిపించడము, ఇలాంటివి చేసుకోవడము. పెసలు ఉంటాయి కదా, పెసలు గ్రీన్ కలర్ లో ఉంటాయి, సో ఆ పెసలు నానబెట్టేసి ఆవుకి తినిపించడము, ఎప్పుడు వెనస్డేస్ అన్నమాట, తినిపించడము. అండ్ ఇంకా ఇంకా బెటర్గా చెప్పుకోవచ్చు అని అనుకుంటే ఇంట్లో ప్రతిరోజు నిత్యం ఆవు నెయ్యితో దీపం పెట్టడము, విష్ణు సహస్రనామం రోజు ఒక బుధవారం రోజు స్టార్ట్ చేసుకొని చాంటింగ్ చేసుకోవడము. శుక్రుడు ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉండి శుక్రుడు అఫ్లిక్షన్లో ఉన్న, నీచపడి ఉన్న, యోగకారక నీచపడి ఉండడం కూడా రాజయోగాస్ యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి టైంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, శుక్రవారం లక్ష్మీదేవి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు పెట్టడము, ఆవు నెయ్యి వేసి నిమ్మకాయ దీపాలు లేకపోతే ఉసిరికాయ దీపాలు ఇలాంటివి పెట్టడము. శుక్రుడు రాహుతో కలిసి ఉంటే గనక రాహుకాలంలో పెట్టడము దీపాలు, ఇలాంటివి చేసుకున్నప్పుడు కొద్దిపాటిగా రెమెడీస్ వీళ్ళకి హెల్ప్ అవుతాయి. ఓకే, మరి చూసారు కదా కన్య రాశి లేదా కన్య లగ్నం వారికి యోగకారక ఏ గ్రహంలో ఉంటే ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మరి పరిహారాలన్నింటినీ జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెడతారని ఆశిస్తూ మరో వస్తా పొందాం. అంతవరకు సెలవు.